పరమహంస పరివ్రాజకులు శ్రీ 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 యతిరాజ నారాయణ రామానుజ జీయర్ స్వామి వారు చిన్నజీయర్ స్వామి దగ్గర 5 సంవత్సరాల క్రితం సన్యాసం స్వీకరించారు. త్రిజనం స్వీకరించి 3 సంవత్సరాలు అయింది. స్వామివారు ఇక్కడ ఈ మఠం స్థాపించి వృద్ధాశ్రమం, వేద విద్యాలయము, గోశాల, తిరుమల సన్నిధి ఇవన్నీ మీరు చూస్తూనే ఉన్నారు. ఇక్కడ ఎంబాడు స్వామివారు రామానుజుల వారి పిన్ని కొడుకు, వారి జన్మస్థలము ఓపెన్ ప్లేస్ నుండి కొందరు కబ్జాకు గురైంది, కొంచెం నిరాదరణకు గురైంది. దాన్ని స్వామివారు వారి సంకల్పంతో ₹1,00,000 ఖర్చు పెట్టి చుట్టూతా ప్రహరీ కూడా నిర్మించి అక్కడ ఉన్న సన్నిధిని కూడా చాలా చక్కగా తీర్చిదిద్దారు. ఇక్కడ ఇప్పుడు ఆలయానికి కూడా కొన్ని రోజుల్లో స్వామివారి చేతనే కైంకర్యాలు, సేవ జరగబోతున్నాయి. వారి యొక్క నిస్వార్థ సేవకు, సత్య సంకల్పానికి ఇక్కడ వాళ్ళందరూ కూడా చాలా చక్కగా ఇంప్రెస్ అయ్యి స్వామివారిని స్వీకరించమన్నారు. ఇప్పుడు స్వామివారు బద్రీనాథ్కు చిన్నజీయర్ స్వామి వెంట వెళ్ళి కైంకర్యం చేసుకున్నప్పుడు అక్కడ ఊర్వశి పర్వతం మీద అక్కడ స్వామివారు కంటిన్యూస్ గా 36 అవర్స్ కదలకుండా నైట్ అంతా కూడా ఉండి ఏ జంతువులకు 24 అవర్స్ కదలకుండా అక్కడే కూర్చుండి స్వామివారు చిన్నజీయర్ స్వామివారు దూరంగా ఇక్కడ కూర్చుండి అక్కడ వరకు చూస్తున్నారు. నైట్ లో స్వామివారు కదలకుండానే కూర్చున్నారు. అక్కడ ఏమైనా పాములు, క్రిమి కీటకాలు, విష క్రిములు ఏమైనా వస్తాయేమో అని ఇతరులను పంపించారు కొంత రక్షణగా ఉండవని. వారు మాత్రం వారి యోగ నిద్రలో ఉండి కదలకుండా తపస్సు చేశారు. వారి తపస్సుకు అనుగ్రహించి శ్రీ స్వామివారు రంగనాథ పెరుమాళ్ళుగా స్వామివారు కటాక్షించారు. ఇక్కడ ఈ పర్వతం మీద ముందు ఇక్కడ కనిపిస్తుంది ఈ పార్ట్ లేదండి, ఇక్కడ నుండి ఇక్కడ వరకు. వీరి తపస్సుకు మెచ్చి ఇదేనండి ఈ ఊర్వశి పర్వతానికి ఎడమవైపులో ఉన్న పర్వతం మీద ఈ ఎక్స్ట్రా ఇదైతే ఉందో ఇది రంగనాథ పెరుమాళ్, ఇది ఆదిశేషుడి పడగ, ఇది వారి యొక్క శిరస్సు, ఇది వారి పాదాలు, ఇది గరుడాల్వార్. నారాయణ పర్వతం మీద ఊర్వశి పర్వతం పక్కన నారాయణ పర్వతం పైన ఆదిశేషుడి తల, పెరుమాళ్ళ తలకాయ, పెరుమాళ్ళ పాదాలు, ఇక్కడ అమ్మవారు ఉంది, ఇక్కడ గరుడాల్వార్. ఇక్కడ దగ్గరగా చూస్తే ఇక్కడ పెరుమాళ్ళ తిరుమల కూడా కనిపిస్తుంది, తెల్లగా చిన్నగా ఉంది, దూరం నుండి కనిపించదు. ఇది భగవంతుడు వారిని అనుగ్రహించి వారికి ప్రత్యక్షం అయ్యాడు, కనిపించాడు నిజ రూపంతో. మనకి మాత్రం ఇట్లా ఇక్కడ ఈ ఎక్స్ట్రా గ్రోత్ ఏదైతే ఉందో ఇది పర్వతం పైన శిలా రూపంలో మనకి అందరికి ఇప్పుడు వెళ్ళిన వాళ్ళందరికీ కూడా కనిపిస్తూనే ఉంటాడు. మీకు వీడియో కూడా చూపిస్తాము, బస్సులో సీడీ వేసి చూపిస్తాము. ఆచార్యులు పెరుమాళ్ళ కటాక్షం పొందారు కాబట్టి అంత్య కాలంలోనే ఇన్ని రకాల పనులన్నీ చక్కగా చేస్తున్నారు. అక్కడ 3 సంవత్సరాలు సేవ చేసినప్పుడు కూడా అన్ని రకాల సేవలు చేస్తారు. ఇది అది అనేది సేవ అనే దానికి డెఫినేషన్, నిర్వచనం లేదంటారే అట్లా అన్ని సేవలు చేశారు. ఆచార్యుడు కృపకు పాత్రయ్యారు. ఆచార్యులు వారి పాత్రలు అందించారు, వారి వస్త్రాన్ని అందించారు. ఆచార్యులు ఆచార్య సేవా యాత్రగా 1 ఏడాది అంతా మొత్తం దేశం అంతా తిరుగుతూ వారు రామాయణం పాలన చేస్తూ కూడా ప్రతి నెల ఒక పర్యాయం కాగానే కళ్యాణం చేసేవారు. ఆ పునర్వసు నక్షత్రం రోజు ఆ కళ్యాణ పెరుమాళ్ళు చిన్నజీయర్ స్వామి వారు సేవించుకున్న పెరుమాళ్ళే. ఆచార్య సేవాయాత్ర కాగానే స్వామివారు వీరికి అనుగ్రహించారు. వీరి యొక్క సేవా నిరతికి మెచ్చి స్వామివారు వీరికి అనుగ్రహించారు. అదే పెరుమాళ్ళు ఇక్కడ మనము ఇప్పుడు చూస్తున్నాం. ఇప్పుడు కొద్దిసేపట్లో స్వామివారు మనందరికీ ఇప్పుడు మంగళాశాసనం చేస్తారు, పాద పూజ జరుగుతుంది. ఎక్కడైనా దివ్యదేశ యాత్రకి వెళ్ళేటప్పుడు ఆచార్యుని సేవించుకోవడం, పాద పూజ చేసుకోవడం ఆనవాయితీ. ఇప్పుడు మీరు సడన్ గా అక్కడ నుండి వచ్చారు, మీరు అందరూ ఏం రెడీగా లేరు, మీరు పూలు, పళ్ళు, ఇంకా వస్త్రము అలాంటిది ఏదైనా సమర్పించుకోవాలని కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ మీకు అందరికీ కూడా స్వామివారి మన సంప్రదాయం ప్రకారంగా కానీ మీ అందరికీ కూడా ఇప్పుడు మఠం తరఫున, విద్యార్థుల తరఫున స్వామివారి పాద పూజ జరుగుతుంది. మీరందరూ మీ యొక్క అశ్రువులతో చక్కగా, కమల నయనాలతో చక్కగా సేవించుకోండి. మళ్ళీ మనము అంటే దివ్యదేశాలన్నీ తిరిగి ఇక్కడికి వచ్చిన తర్వాత అప్పుడు మీరు ఫైనల్ గా మీరందరూ మీకు కావలసిన పూజా ద్రవ్యాలు ఏవైనా ఆచార్యుని సేవించుకోవడానికి సమకూర్చుకొని ఆ ఫైనల్ రోజున మీరు సేవించుకొని ఆచార్యుని మాకు చక్కగా ఇన్ని దివ్యదేశాలు చూపించి వారి యొక్క వైభవాన్ని అనుగ్రహించారని మనం పాదపూజ చేసుకున్నాం ఆ రోజు. ఇప్పుడు కాసేపట్లో పాదపూజ జరుగుతుంది. జై శ్రీమతి రామానుజాయ.
జీవా జియర్ ఇంటర్నేషనల్ వేదిక్ అకాడమీ వారు పంపించిన పటం అండి ఇది. మన చిరంజీవి స్వామి ఆశ్రమం నుండి వచ్చింది. కావాలంటే ప్రజలు తర్వాత ఫోటోలు తీసిస్తాము. ఇప్పుడు మీరు అందరూ ఇది కొంచెం డాష్ అయిపోతుంది కాబట్టి దయచేసి ఇలాగే చేయించుకోండి. మీకు అందరికీ కావాల్సిన అందరికీ చిన్నగా ఫోటోలు 4x6 సైజ్ ఫోటోలు తీసి ఇస్తాము. అప్పుడు మీ దగ్గర పెట్టుకోవచ్చు, మీ సన్నిధిలో కూడా పెట్టుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు సాక్షాత్తు ఇక్కడికి వస్తాం. మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ నుండి బయలుదేరుతాం. రైల్వే స్టేషన్ లో డ్రాప్ చేస్తారు. రైల్వే స్టేషన్ ఇప్పుడు ఎట్లా వచ్చామో అట్లాగే వెళ్తాం. ఇక్కడికి మళ్ళీ మళ్ళీ ఎట్లా వచ్చామో అట్లాగే వెళ్తామని ఏం నక్కర్లేదు. మీరు ఎట్లా వచ్చారో అట్లాగే వెళ్తున్నారు అంటే అన్ని అందులోనే అన్ని ఆచరణ కృప. నొక్కద్దు శ్రీరంగంలో వెళ్ళి ఉండాలి ఇంకా చాలా టైం ఉంది కదా, వారం రోజులు ఇక్కడే ఉంటారా? 14 మనం హైదరాబాద్ లో ఉంటాం, 17 ఇక్కడ. సో అంటే మరి 17 అక్కడ ఉండి మళ్ళీ తిరిగి వచ్చేసరికి అంతే అయిపోతుంది కదా. సో ఉంటారా ఇక్కడ? 14 మనం హైదరాబాద్ లో ఉంటాం. ఇక్కడ మన విజయదేశ యాత్ర అయిన తర్వాత ఆచార్య సన్నిధిలో మీరు ఇంకా 2 రోజులు ఉండి తర్వాత శ్రీరంగం సేవించుకుంటే మీ ఇష్టం. ఆచార్యుడు అయితే ఏం అభ్యర్థం చేయలేదు. సాంబార్ అరేంజ్ చేస్తారు. ఆ రోజు దర్శనం అందరికి అవుతుందా అండి? కలర్ ఇట్లా ఉంది కలర్ కూడా లేదంటే వైష్ణవ ఏకాదశి రేపు, మార్చి ఏకాదశి 2వ తారీఖు వైష్ణవ ఏకాదశి రేపు పబ్లిక్. ఇప్పుడు దయచేసి అందరూ ఆచార్యుని సేవించుకోండి. ನಮ್ಗೆ ಯಾಕೆ ಸೀರು ಬರಬೇಕು. ఏంటి పుణ్యాత్మ అక్కడే అట్లా ఎవరైనా మాతో పాటు రాని వాళ్ళు ఉంటే ముందే చెప్పండి. ఎందుకంటే టికెట్లు అంటే రిటర్న్ టికెట్లు కూడా బుక్ చేయడం జరుగుతుంది కాబట్టి మళ్ళీ ఆ టికెట్ రిజర్వ్ చేయడము క్యాన్సిల్ చేయడము ముందే చెప్పండి. ఎవరున్నారో మీ పేర్లందరూ తర్వాత సాయంత్రం ఫ్రీగానే ఉన్నాము. ఇప్పుడు ఆచార్యుడి పాద పూజ అయిన తర్వాత సోమవారికి సోమవారు జన్మస్థానం తీసుకొస్తారు. సాయంత్రం 3 గంటలకి. ఎవరైనా అడుగుతున్నారా?
అవినాష్ మీరు అవి అవినాష్ ఉన్నాడు అక్కడ అవినాష్ అవి వాంటెడ్ కమన్ దూర బర పుణ్యాత్మ దూర బరలే ಹಂಗೇರು ಪಕ್ಕ ನಿಂತ್ಕೊಂಡು మీరు కనిపించే వాళ్ళు ఇటు ముందుకు రండి అమ్మా. ಜನನು ಕರೆಕ್ಟ್ ಆಗಿದೀವಪ್ಪ. ಆನಂದ ತೆಗಿ ಇದ್ರ ತೆಗಿ ಗೊತ್ತಾಗೈತೆ ತೆಗಿ ಎಲ್ಲ ಗೊತ್ತಾಗೈತೆ ನೀನು ಹೆಂಗ್ ತೆಗಿತದೆಲ್ಲ ಗೊತ್ತ. ಹಾಂ ಅವಿನಾಶ್ ಹತ್ರ ನಡಿ
स्वतःहून नोಡ್ಕೊಂಡು ಗ್ಯಾರಂಟಿ ओम आप्यायस्तु समेते विश्वतत्त्वमवश्यं स्वभावायस्य संयते क्षीरेण स्नपयामि आप्यायस्तु समेते विश्वतत्त्वमवश्यं स्वभावायस्य संयते क्षीरस्नपनान्तरे शुद्धस्नपनं समर्पयामि